మంచితనం కూడా ఒకరోజు శాపమవుతుందా? ఎండింగ్ మారల్ అస్సలు మిస్ అవ్వకండి. మల్లేష్కి ఓ చిన్న మామిడి తోట ఉండేది. తన పక్కింట్లో ఉండే సోమన్న కష్టాలు చూసి జాలితో రోజూ సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ఓ బుట్టెడు పండ్లు ఊరికే ఇచ్చేటోడు. సోమన్నకి అది మెల్లగా అలవాటైపోయి తన ఇంట్లోకి పండ్లు, కూరగాయలు కొనడమే బంజేసిండు. అలాగే ఏళ్లు గడిచాయి. ఒకసారి వానలు పడక మల్లేష్ తోటలో దిగుబడి బాగా తగ్గిపోయి అప్పుల పాలయ్యాడు. ఒకరోజు సోమన్నతో, అన్నా, ఈసారి నాకే తినడానికి కష్టంగా ఉంది, పండ్లు ఇవ్వలేను అని బాధగా చెప్పిండు. అంతే, సోమన్న ముఖం మాడిపోయింది. నీకంత ఆశ, పిసినారితనం ఎందుకురా? ఇన్ని రోజులు ఇయ్యలేదా? ఇప్పుడేమైంది అని నోటికొచ్చినట్టు తిట్టి శత్రువులాగా ముఖం తిప్పుకున్నాడు. మల్లేష్కి అప్పుడు గుండె బరువెక్కింది. తాను ఇన్ని రోజులు చేసింది సాయం కాదు, వాడిలో బద్ధకాన్ని పెంచి తన మంచితనాన్ని వాడి హక్కుగా మార్చానని అర్థమైంది. నీతి: మనం చేసే సాయం ఎదుటివాళ్లకి అవసరాలు తీర్చాలి కాని అలవాటుగా మారకూడదు. మన మంచితనాన్ని వాళ్ల జన్మహక్కుగా ఫీలయ్యేంతలా ఎప్పుడూ ఎవ్వరికీ అలుసివ్వద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.